దేవుళ్ళకు అన్ని దేవుళ్ళకు ఉండే ఇప్పుడు మీరు ఒకరు మీరు గొడవలు ఆడతారు. మీ గొడవలు వచ్చి నేను ఒక బిడ్డ నుంచి ఒక బిడ్డని కొడితే తప్పులేదు. అది నాకు వచ్చి దేవుడికని ఒక గౌరవం ఉంది, దేవుడికని ఒక మర్యాద ఉంది. అది వచ్చి ఎప్పుడుమే చెడగొట్టుకొని నేను ఆ రోజు చెప్పాను కదా, నేను గోంచి బంత కట్టిన కూడా తిరుగుతాను. నేను వచ్చి ఎప్పుడుమే దీనికి ఆశపడి యా తప్పు చేయను నేను అని చెప్పున్నాను. ఎరగను మీకు నేను దేవుళ్ళు నేను వచ్చి ఇప్పుడు వచ్చి యా తప్పుమే చేయకూడదు. ఒక తప్పు చేస్తే దేవుడు నన్ను కొడతారు, ఉడనే కొడతారు. నన్ను ఏదైనా రాళ్ళ ముళ్ళు పొడుచుకున్నాను, ఏం చేశాను స్వామి తప్పు అంతగా నాకు మైండ్లో వచ్చి చెప్తారు, నువ్వు ఈ తప్పు చేసావమ్మా అని. మొత్తాన్ని వాళ్ళు కొడతారు, కొట్టలేదు. నాకు ఎప్పుడుమే నాకులో ఉండే బుద్ధి అది మంచి శైలి, మంచి బుద్ధి అరువు ఉన్నాయి. ఈరోజు వచ్చి దేవుళ్ళు వచ్చి కూర్చుని ఉన్నారు, నా దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక చెడ్డ బుద్ధి చెడ్డ గుణం అనేది ఒక మంచిలో ఉంతగా వచ్చి వాళ్ళకిలోకి వచ్చి ఒక దైవశక్తి అనేది రాదు, ఎట్ట వచ్చును. నా బుద్ధి శైలి మొత్తమే కరెక్ట్గా ఉన్నాయి. దేవుళ్ళు వచ్చి నాపై కూర్చున్నారు. చిన్నప్పుడులే నేను దేవుళ్ళ అవతారాన పుట్టినాను, అది తెలియదు. ఒక నిండా దినాలు కాలం కడందిపోయినాక ఇంత దినాలు ఇది మంచిలు వాడుకు నువ్వు ఆందేస్తేమా, దీనిపై దేవుడు కాంపర నువ్వు చెయ్యాలా అని చెప్పిరు స్వామి. అందుకే చేస్తా ఉన్నాను నేను. వాడు వచ్చి లాస్ట్ టైం ఇప్పుడు గొడవలాడి చెప్పులు కొట్టేసిపోయిండు కదా, ఇప్పుడు హాస్పిటల్ పోయి అడ్మిట్ అయిపోయి ఉంటాడు. 10 దినాలు హాస్పిటల్ పెట్టినారు అన్నీ, హార్ట్ ప్రాబ్లంగా. స్వామి వచ్చి ఎంతనో 2 ఏడాదికి పొత్తు చూసిరి, వాళ్ళు తిరగలేదు. నేను దేవుళ్ళ కోసం నేను త్యాగం చేశాను. నేను ఏది మంచి వాడికనే నాకు వద్దు అని చెప్పేసి